హెడ్లైన్స్ 8 AM. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల మృతి వ్యవహారంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్ ముందు అవాస్తవాలు ఉంచారా? చనిపోయిన చాలాసేపటి వరకు డాక్టర్ రాలేదన్న మాటల్లో వాస్తవం ఎంత? న్యాయం చేయమని రోహిత్ తల్లి అడుగుతుంటే కులాల ఎంక్వైరీకి ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందా? హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల చనిపోయి నెలన్నర గడుస్తున్నా ఆ వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. బుధవారం లోక్సభలో మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన ప్రసంగంలో అనేక అవాస్తవాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ చనిపోయిన వెంటనే అతన్ని ఎవరూ ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదని స్మృతి ఇరానీ అన్నారు. అంతేకాదు ఆ చావును రాజకీయ సాధనంగా మార్చుకునేందుకు పావులు కదిపారని విపక్షాలపై నిలదీశారు. Nobody allowed a doctor near this child to revive this child, to take him to the hospital. Nobody allowed a doctor near him. The police has, madam, reported not one attempt was made to revive this child. Not one attempt was made to take him to a doctor. Instead, what was done? His body was used as a political tool, hidden. No police allowed till 6:30 the next morning. Hidden, not me. Telangana police is saying this. When I say I'm pained, madam, कि एक बच्चे के दुर्भाग्यपूर्ण बोलते हैं लोग, एक बच्चे की मृत्यु पर किस प्रकार से राजनीति हुई, यह उसका प्रमाण है. पुलिस वहां की सक्षम है न्याय करने के लिए, लेकिन 6:30 बजे तक कोई डॉक्टर इस बच्चे के पास नहीं गया, क्योंकि जो आवाज लगा रहे थे वो न्याय नहीं चाहते थे, राजनीति चाहते थे. किसने डिक्लेयर किया उस बच्चे को डेड? మరోవైపు డాక్టర్ వెళ్లలేదన్న మంత్రి వ్యాఖ్యలు అవాస్తవమనే వాదనలు వినిపిస్తున్నాయి. రోహిత్ ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం తెలిసిన 5 నిమిషాలకే అక్కడకు చేరుకున్నానని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ మెడికల్ ఆఫీసర్ రాజశ్రీ మాల్పత్ స్పష్టం చేశారు. సాక్షి టీవీ ప్రతినిధి ఇస్మాయిల్ డాక్టర్ రాజశ్రీతో మాట్లాడారు. రోహిత్ చనిపోయిన రోజు జరిగిన విషయాలను డాక్టర్ రాజశ్రీతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆ రోజు జనవరి 17th రోజు 7:20 to 7:30 మధ్యన నాకు కాల్ వచ్చింది. మా హెల్త్ సెంటర్ అంబులెన్స్ డ్రైవర్ కాల్ చేశారు. మేడం, ఇట్లా ఎన్ఆర్ఎస్ హాస్టల్లో సూసైడ్ అటెంప్ట్ జరిగింది, మీరు త్వరగా రావాలి అని చెప్పేసి. సో నేను మేబీ వితిన్ 5 minutes నేను ఎన్ఆర్ఎస్ హాస్టల్ చేరుకున్నాను నా స్టాఫ్ నర్స్తో పాటు. అక్కడ వెళ్ళగానే కొంతమంది స్టూడెంట్స్ రిసీవ్ చేసేసుకొని 207 రూమ్లో రోహిత్ సూసైడ్ అటెంప్ట్ చేసిన రూమ్కి తీసుకెళ్లారు. నేను వెళ్ళేసరికి రోహిత్ ఆల్రెడీ కాట్ పైన పడుకోబెట్టి ఉన్నారు. సో ఇక నా మెడికల్ ప్రాక్టీషనర్ ప్రకారం నా ఎగ్జామినేషన్ నేను స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ పేషెంట్ చూడగానే కోల్డ్, రిజిడ్గా, స్టిఫ్గా ఉండేను. బట్ మామూలుగా నేను అన్ని ప్రోటోకాల్ ప్రకారం చేయాలి కాబట్టి పల్స్ చూశాను, పాల్పబుల్ లేకుండే, బీపీ రికార్డబుల్ లేకుండే, బ్రెత్ సౌండ్స్ లేకుండే, పీపుల్ టోటల్గా డైలేట్ అయిపోయి ఫిక్స్డ్ ఉండే, తర్వాత టంగ్ ప్రొట్రూడెడ్ బయట అవుట్ సైడ్ ఉండే. సో నా ఎగ్జామినేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇట్ టేకెన్ అబౌట్ 10-15 minutes అనుకోండి. ఆ తర్వాత నేను సెక్యూరిటీ ఆఫీసర్కి నేను చెప్పడం జరిగింది, రోహిత్ డిక్లేర్ డెడ్ అని చెప్పేసి. రోహిత్ చనిపోయిన మరుసటి రోజు ఉదయం 6:30 వరకు పోలీసులను అనుమతించలేదన్న మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కానీ తాను రోహిత్ బాడీని పరిశీలిస్తున్న సమయంలోనే పోలీసులు వచ్చారని డాక్టర్ రాజశ్రీ తెలిపారు. సో నేను వెళ్ళి ఎగ్జామిన్ చేయడం అంతా 10-15 నిమిషాలు జరిగిపోయిన తర్వాత మేబీ అరౌండ్ కరెక్ట్గా చెప్పలేను, బట్ 15-20 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు అక్కడికి. అప్పటి వరకే సెక్యూరిటీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ ఆల్రెడీ ఉన్నారు, నేను వెళ్ళక ముందే సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు అక్కడ. సో ఆ తర్వాత పోలీసులు వచ్చారు. అటు మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలను రోహిత్ తల్లి రాధిక తప్పుబట్టారు. కొడుకు చనిపోయాడు, న్యాయం చేయమంటే తమ కులంపై విచారణ చేస్తూ అనవసర విషయాలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్మృతి ఇరానీ గారు, మిమ్మల్ని అసలు నేను ఒక మాట అడుగుతున్నాను. మీరు సస్పెండ్ చేయాలనేసి మీరు సంతకం పెట్టి పంపించిన లెటర్లో నా కొడుకు తీవ్రవాది, ఉగ్రవాదని ఉంది. నా కొడుకు ఉగ్రవాది, తీవ్రవాది ఎట్లాగా అయ్యాడో అసలు నాకు ఖచ్చితంగా మీరు తెలియచేయాలి నాకు ఆ విషయాన్ని. నా కొడుకు చనిపోయాడు, నాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే పొద్దాక నా కులాన్ని గురించి ఈ పోలీసులు ఎంక్వైరీ చేయటము, దీని ఎంక్వైరీ చేసేసి చాలా 5-6 గంటలు అట్లాగా 4 గంటల పైన మా అమ్మని అదే
పెంచుకున్న అమ్మని అట్లాగే ఇబ్బంది పెట్టేసి చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఆమె కూడా చనిపోయారు. ఇక్కడ నా కొడుకు చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది. మా కుటుంబంలో ఇంకెంతమంది చనిపోయిన దాకా న్యాయం జరగదా? ఇంకెంతమంది చనిపోవాలి? తాజా పరిణామాలు చూస్తుంటే రోహిత్ మృతి వ్యవహారం రానున్న రోజుల్లో మరింత జటిలం కావడం తథ్యమనిపిస్తోంది. అది నిన్న పార్లమెంట్ సాక్షిగా స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆ స్టూడెంట్స్ కూడా ప్రతికాత్మకంగా మాట్లాడడం చూస్తూ ఉన్నాం. సో ఇది ఏది సత్యం ఏది అసత్యం ఫోర్త్ ఎస్టేట్. చిన్న బ్రేక్ తీసుకుందాం, తిరిగి వద్దాం చర్చకి. మనతో అతిథులు ఉన్నారు. జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపతి రాముడు, బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, అలాగే ప్రభాకర్, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ మనతో జాయిన్ అవుతారు. బిఫోర్ దట్ లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ ఫోర్త్ ఎస్టేట్. విల్ బి రైట్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు ఫోర్త్ ఎస్టేట్. సో మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ నిన్న రాజ్యసభలో చేసిన ప్రసంగం, దాంట్లో సత్యం ఎంత అసత్యం ఎంత, ఇదే మన ఇవాళ టాపిక్. సో దీనిపై చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపతి రాముడు, బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ జాక్ కన్వీనర్ ప్రభాకర్ ఢిల్లీ నుంచి మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. సో వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ సార్. సో చూస్తున్నాం, సో 48 నిమిషాల స్పీచ్ విచ్ ఇస్ ఇన్వాల్వ్ విత్ సో మచ్ ఎమోషన్ నిన్న రాజ్యసభలో స్మృతి ఇరానీ మాట్లాడింది చూస్తున్నాం. ఆ తర్వాత పరిణామాలు చూస్తున్నాం. 5 స్టూడెంట్సే కానివ్వండి, అతని వాళ్ళ రోహిత్ వేముల తల్లి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్తున్నారు అవన్నీ అవాస్తవాలు అని చెప్తున్నారు. సో మొత్తం పరిణామాలు చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తోంది? సో పార్లమెంట్ సాక్షిగా అసత్యాలు చెప్పడం కరెక్ట్ కాదని వాళ్ళు అంటున్నారు, డైరెక్ట్ మోదీకే అభ్యర్థిస్తున్నారు. ఇలాంటి అసత్యాలు పార్లమెంట్లో చెప్పడం అంబేద్కర్ని అగౌరవపరచడమే అంటూ వ్యాఖ్యలు కూడా అనిపిస్తుంది. రాజ్యసభకు ముందు లోక్సభలో కూడా షీ ప్రజెంటెడ్ ఎక్సలెంట్లీ, ఆర్టికులేట్లీ, ఆర్గ్యుమెంటేటివ్. చాలా నేను అనుకున్నాను మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది ఈ ఇష్యూలో, బీజేపీ కూడా డిఫెన్స్లో పడిపోయింది అన్న భావన స్మృతి ఇరానీ ఆర్గ్యుమెంట్ లోక్సభలో రాజ్యసభలో విన్న తర్వాత చాలా ఎక్సలెంట్లీ షీ ప్రజెంటెడ్ ఆమె చెప్పదలుచుకుంది. అంటే should we consider the articulation or the speech what she has given or the facts? The point of time, that is my అభిప్రాయం. పాయింట్ ఆఫ్ టైం. తెల్లవారి చూసేసరికి భిన్నమైన కథనాలు వచ్చాయి. నిజంగా ఆమె పార్లమెంట్లో లోక్సభలో చెప్తున్నప్పుడు, రాజ్యసభలో ఇది చేస్తున్నప్పుడు పిల్లలు రానియలేదా, ఉరిపెట్టుకుంటుంటే రానియలేదా, తప్పు కదా, ఏమిటిది, పోలీసు వాళ్ళు ఇచ్చేశారు, డాక్టర్లు రాలేదనేది ఇమీడియట్గా అంత లోపటికి పోయి అంత లోతుగా మనము ఇక్కడ హైదరాబాద్ చేసే అవకాశం దొరకలేదు. వారు రేజ్ చేశారు పాయింట్. సహజమే. తెల్లవారి చూసేసరికి ఇది వాస్తవం కాదు అని చెప్పారు. పిల్లలు చెప్పటమే కాదు, స్టూడెంట్స్ చెప్పటమే కాదు, రోహిత్ తల్లి చెప్పటే కాదు. ఇప్పుడు మనం విన్నాం కదా, డాక్టర్ కూడా చెప్పాడు. ఈమె తర్వాత చీఫ్ మెడికల్ ఆఫీసర్ వారు కూడా ఇచ్చేశారు. అందువల్ల ఇప్పుడు చెప్పాల్సింది, వివరణ ఇవ్వాల్సింది ది హ్యూమన్ రిసోర్సెస్ మినిస్ట్రీ వాళ్ళు. డెఫినెట్లీ. అలాగే రెండవది కూడా ఒక మాట చెప్పారు, ఏమిటంటే మేము ఆ కమిటీలో ఎస్సీ లేకపోతే మేము కోప్ చేశామని చెప్పి. పిల్లలు చెప్పేది ఆర్గ్యుమెంటు, కమిటీ కాన్స్టిట్యూషనే ప్రొట్రాక్టెడ్ కమిటీ సంథింగ్. ఆ కమిటీలో ఆటోమేటిక్గా డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ దళిత్. అందులో వీళ్ళు నామినేట్ చేసింది కదా, ఆటోమేటికలీ దట్ కమిటీ ఇంక్లూడ్స్ ది డీన్ ఆఫ్ సోషల్. సో ఇదొక వివరణ చెప్పాలి. పోలీసులకు సంబంధించి వారు ఇంకా అఫీషియల్గా ఏం చెప్పలేదు. ఆమె నేను దాంట్లో చూసి చెప్తున్నాను, వారు ఇచ్చిన అఫిడవిట్, కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్. అయితే పోలీసు వాళ్ళు తప్పు కావాలా, మినిస్టర్ని మిస్గైడ్ చేసినందుకు, లేదా పోలీసు వాళ్ళు తప్పు చేశారా, కోర్టును మిస్గైడ్ చేశారని, నిజంగా పోలీసు వాళ్ళు అఫిడవిట్లో ఏమి ఇచ్చారు అనేది పబ్లిక్ డాక్యుమెంట్. దట్ షుడ్ బి కమ్ అవుట్. రెండవది ఇతర రకాలుగా కొన్ని అంటే కొన్ని రెఫరెన్సెస్ ఇస్తున్నప్పుడు ఆఫ్ ట్రూత్స్ మనము కనిపిస్తుంటాయి. సెంటెన్స్ కంప్లీట్గా చదవకుండా
ఇది చెప్పారే, ఎవరు చనిపోయారు, నరుడు కాదు కుంజరా, అట్లాగా కొన్ని అవి అట్లాగే కనిపిస్తున్నాయి. అందుకని వీటికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది వారే చెప్పాలి, ప్రభుత్వమే చెప్పాలి, మినిస్టరీ చెప్పాలి, ఖచ్చితంగా. ఇన్అక్యురసీస్ ఉన్నాయి, అవాస్తవాలను కూడా చెప్పారన్న భావన వచ్చేస్తుంది. ఇన్అక్యురసీ ఉంది, అవాస్తవాలు చెప్పారనే భావన వస్తుంది. కానీ నిన్న 48 నిమిషాల స్మృతి ఇరానీ స్పీచ్ చూస్తే గనక ఇంత ఇమోటివ్ గా, అలాగే ఇంత ఆర్టికులేట్ గా ఇన్ని జరిగాయా అనే భావన ప్రతి ఒక్కరికి వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారు. సో టీవీలో ముందు కూడా అతుక్కుపోయారని కూడా చెప్తున్నారు. సో దట్ ఎవ్రీబడి గట్ స్పెల్ బౌండ్ విత్ ద స్పీచ్ ఆఫ్ స్మృతి ఇరానీ. బట్ ఇవాళ పరిణామాలు చూస్తే కనుక వాస్తవాలు ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఒకటి కనిపిస్తుంది. ఏ విధంగా విశ్లేషించారు? ఆమె మాట్లాడేటప్పుడు ఆ పాజింగ్ కానివ్వండి, లాంగ్వేజ్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, చాలా పవర్ఫుల్గా మాట్లాడారు. అయితే ప్రతిపక్షాలు సరిగా ఈ కేసు మీద రీసెర్చ్ కానీ హోంవర్క్ కానీ చేయకుండా పార్లమెంట్లో ఉన్నాయి చూస్తున్నప్పుడు అనిపించింది మాకు. ఎందుకనంటే మంత్రి గారు మాట్లాడుతున్నవి అర్ధసత్యాలు కాదు, అసత్యాలు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మాకు తెలుసు. మేమంతా టీవీలు చూస్తూ ఉన్నాం. ఏంటి ఇంత పచ్చిగా అసత్యాలు వస్తున్నాయి. అక్కడ కూడా అంటే నిన్న ఆవిడ మాట్లాడిన అంశాలన్నింటిలోకి పెద్దగా డీప్గా ఇంపాక్ట్ ఇచ్చిన అంశం, రోహిత్ చచ్చిపోయినప్పుడు ఎవరు వెళ్ళలేదు అటెండ్ కావడానికి, కనీసం వెళ్ళనివ్వలేదు, డాక్టర్ని వెళ్ళనివ్వలేదు, తర్వాత అతన్ని రివైవ్ చేయడానికి నో అటెంప్ట్ హ్యాస్ బీన్ మేడ్ అని చెప్పినప్పుడు ఆ చెప్తున్న వాయిస్ ఎంత లో లెవెల్కి వెళ్ళిపోయి టచింగ్గా చాలా ఇదిగా చేసాడు. ఆ పాయింట్ ఒక్కటే సమాజం మొత్తాన్ని అలా అరెస్ట్ చేసేసింది. నిజానికి ఆ పాయింటే అసత్యం. ఎందుకంటే నేను మీకు చెప్తాను పాయింట్స్ వైజ్గా. డాక్టర్ రానివ్వలేదు, అటెండ్ కానివ్వలేదు అని చెప్పినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఒక కేసు తెలియగానే 5 minutesకే డాక్టర్ రాజశ్రీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెళ్ళిపోయి అక్కడ ఉండటం జరిగింది. ఆమె వెళ్ళేటప్పటికే అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారు. అంటే ఇది పచ్చి అబద్ధం. ఏంటనంటే ఆ డాక్టర్ని వెళ్ళనివ్వలేదు, తీసుకెళ్ళిందే స్టూడెంట్స్, లోపలికి తీసుకువెళ్ళిన వాళ్ళు స్టూడెంట్స్. అంటే అంత పెద్ద స్థాయిలో టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అని. దాన్ని చూసి ఆయన ఉద్వేగానికి లోనైనటువంటి అంత పవిత్ర దేవాలయంలో ఇంత టోటల్ డైమెట్రికల్లీ అపోజిట్. అంటే ఆమెకి ఎవరైనా సమాచారం ఇచ్చారో లేదో అదంతా అది మనకు సంబంధం లేదు. మంత్రి గారు మాట్లాడుతున్నారంటే ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంటారు, చాలా వ్యాలిడ్ పాయింట్గా తీసుకుంటారు. కానీ 100% అపోజిట్ వాడు చెప్పడం అనేది చాలా మందిని కలిసివేసినటువంటి విషయం. రెండో విషయం, పోలీసులు రాలేదని చెప్పారు, పోలీసులను రానివ్వలేదని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ 10 minutes డాక్టర్ గారు వెళ్ళినటువంటి 10-15 minutesకి పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు అంతా కూడా ఒక సీడీ మనం చూసినట్టయితే అది దానిలో వీడియో ఉంది. ఆ వీడియో చూస్తే పోలీసులు అందరూ అక్కడ ఉండటం. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా కొంతమంది ప్రొఫెసర్లు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక గంటలో అందరం చేరుకున్నాం. అప్పటికే పోలీసులు అక్కడికి వచ్చి ఉన్నారు. అందుకని చెప్పేసి పోలీసులు రాలేదు అని చెప్పడం కూడా, పోలీసులను రానివ్వలేదని చెప్పడం కూడా పచ్చి అబద్ధం. ఇది కూడా అబద్ధం. అంటే నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇలా అంటే మిస్ఇన్ఫర్మేషన్ అయినా అది కరెక్ట్ చేసుకోవాలి, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చినా కూడా అది కరెక్ట్ చేసుకోవాలి. బట్ వెన్ యూ మేక్ సచ్ ఎ స్టేట్మెంట్ ఇన్ పార్లమెంట్ యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దాట్. అది ఉండాలి. మూడో విషయం, రోహిత్ని అసలు రివైవ్ చేయడానికి టెస్ట్ చేయలేదని చెప్పడం ఇంకొక అసత్యం. ఏమనంటే రోహిత్ బాడీ వెళ్ళేటప్పటికి బాడీ అక్కడ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ గారితో మేము కూడా మాట్లాడాము, ఎలా ఉంది మేడం ఏంటి అని పరుగులు తీసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన చనిపోయారండి అని డాక్టర్ గారు చెప్పడం కూడా, డాక్టర్ రాజశ్రీ గారు చెప్పడం జరిగింది. అతన్ని టెస్ట్లో అన్నీ చేసి ఆవిడ కన్ఫర్మ్ చేశారు. ఆవిడ ఆ టెక్నికల్గా అన్నింటినీ ప్రూవ్ చేసుకున్నాక ఆమె చచ్చిపోయాడు. హౌ కుడ్ షీ సే దట్ ఈవెన్ పల్స్ 30-40 ఉన్నప్పటికీ బ్రతికించే అవకాశాలు ఉన్నాయి అక్కడ ఉన్న చాలా మంది తెలుసు, అయినా కూడా ఎలాంటి అటెంప్ట్ జరగలేదు. యాక్చువల్లీ అదే ఆశ్చర్యం. ఇప్పుడు ఇప్పుడు ఈమె మా డాక్టర్ గారు చాలా హైలీ క్వాలిఫైడ్ పర్సన్. ఆమె చాలా మంచి ఎఫిషియెంట్ డాక్టర్. ఆ డాక్టర్ గారు వెళ్ళి అన్ని టెస్టులు చేసి చనిపోయాడు అని చివరికి ఆమె డిసైడ్ చేస్తే, అసలు లేదని చెప్పినప్పుడు ప్రపంచం చెప్పాలి, చూసేవాళ్ళు మేధావులు జనం అంతా చెప్పాలి ఆమె నిజం చెప్పారా అబద్ధం చెప్పారా అనేది. అసలు అంత 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 పెద్దగా స్పీచ్ ఇచ్చేసి ఇంప్రెస్ చేసిన ఏ అంశం ఉందో అవన్నీ అసత్యాలని తెలిసినప్పుడు మేమందరం చూస్తున్న వాళ్ళం, అక్కడ తెలిసిన వాళ్ళందరం కూడా చాలా ఆశ్చర్యానికి విస్మయానికి గురయ్యాం. ఎందుకంటే పార్లమెంటు ఇలాంటి విషయాలకు వేదిక అనేది. బయట వాళ్ళందరూ అమాయకులు ఏమనుకుంటారు, తెలియని వాళ్ళు ఇవన్నీ నిజాలు కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, అంటే చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే విషయం ఏంటంటే టాలెంట్ వేరండి, మాట్లాడే స్కిల్ వేరు, సత్యాలు వేరు. మీరు అన్నది అదే, మీరు మాట్లాడిన స్కిల్ గురించి చెప్తున్నారా లేకపోతే వాస్తవాల గురించి మాట్లాడుతున్నారా అని అంటే ఆ పాయింట్ ఉంది. నెక్స్ట్ పోలీసులను అడ్డుకున్నారు అనే విషయంలో ఒక పాయింట్ ఉంది. ఏమనంటే వాళ్ళు
దాదాపు 10 గంటలప్పుడు బాడీని తీసుకొచ్చి లాబీలో పెట్టారు. లాబీలో పెట్టి స్టూడెంట్స్ అందరూ దాదాపు 1000 మంది స్టూడెంట్స్ అక్కడ చేరారు. బాడీని వీళ్ళు తీసుకెళ్ళడానికి వస్తున్నప్పుడు వైస్ ఛాన్సలర్ గారిని రమ్మనండి, ముందు ఆయన వచ్చి ఇక్కడ సమాధానం చెప్పి బాడీని తీసుకెళ్లాలని చెప్పేసి స్టూడెంట్స్ అంటే అప్పుడు ముందు ఉన్నారు వాళ్ళు, పోలీసులు ముందున్నారు అంతా చూశారు. బాడీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇన్సిడెంటల్ గా అలా బయటకు వచ్చారు. స్టూడెంట్స్ అందరికి బ్లాక్ అయిపోయారు. బాడీ అక్కడనే ఉంది. వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ అక్కడ కూర్చొని స్లోగన్స్ ఇస్తూ వైస్ ఛాన్సలర్ రావాలి, వైస్ ఛాన్సలర్ వచ్చిన దాకా బాడీని కదలనివ్వు అని చెప్పేసి న్యాచురలీ ఎక్కడైనా జరిగినట్లే జరిగింది. అది తెల్లారిన దాకా జరిగిన మాట వాస్తవం అదే. కానీ ఇన్ ద ఫస్ట్ ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత సమ్వేర్ అరౌండ్ 7:30 ఆ ప్రాంతాలకు పోలీసులు రావటం, వాళ్ళ సమక్షంలో పంచనామా జరగటం, ఇవన్నీ వాస్తవాలు. క్వశ్చన్ ఏంటంటే ఇన్ని విషయాలు జరిగినటువంటి విషయాన్ని అసలు ఏం జరగలేదు, ఇవన్నీ అబద్ధాలని చెప్తే ఈ సమాజం ఇంత పెద్దగా మన సత్యమేవ జయతే అని చెప్పుకున్న సమాజంలో ఇన్ని అసత్యాల, నేను ఎవరైనా సరే యూనివర్సిటీలో అందరూ అసలు ముక్త కంఠంగా ఖండిస్తున్నారు ఈ విషయం. ఇంకొక ఫైనల్ రైట్, నేను ఐల్ గెట్ బ్యాక్. శ్రీధరెడ్డి గారు, సో టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో అర్ధ సత్యాలు కాదు, పూర్తి అవాస్తవాలు మాట్లాడడం జరిగింది. నిన్న 48 నిమిషాల స్పీచ్ ఈ అసత్యాలు అని తెలిసి వాళ్ళ మొత్తం దేశం నిర్ఘాంతపోతుంది. సో వెన్ షీ వాజ్ టాకింగ్, హోల్ నేషన్ వాజ్ వాచింగ్. సో ఈ రోజు అది మొత్తం పరిణామాలు వేరేగా కనపడుతున్నాయి. సో విద్యార్థులే కానీ లేకపోతే రోహిత్ తల్లి కానీ మాట్లాడుతున్నది చూసి మొత్తం అవాస్తవం అనే క్వశ్చన్ మార్క్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే, మనం అందరం ఒక భ్రమలో ఉండి దేశం అంతా మన్నే చూస్తుంది, దీన్నే చూస్తుంది, ఇది మాత్రమే దేశంలో ఇష్యూ. సో ఇట్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ. అక్కడ చేయండి చెప్తున్నాను. మన హైదరాబాద్లో అనేక చోట్ల కార్మికులు మార్నింగ్ అడ్డాలు ఉంటాయి, కూలికి వెళ్ళడానికి, లేకపోతే కడుపు నింపుకోలేని వాళ్ళు, పేదవాళ్ళు, తర్వాత అనేక వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఇదే పని. రోహిత్ ఆత్మహత్య గురించి, జేఎన్యూలో అఫ్జల్ గురించి మాట్లాడిన వాళ్ళ గురించి, సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి, లేకపోతే నేనో మీరో మంత్రి గారు మాట్లాడితే కూడా సత్యాలని మాట్లాడడమే, గమనించడమే ఈ దేశంలో అసలైన ఇష్యూ. అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు, కడుపులంతా నిండున్నాయి, 2 బెడ్రూమ్ ఇళ్ళు వచ్చేసాయి, దేశంలో మొత్తం పేదరికం పోయింది, మొత్తం బ్రహ్మాండంగా వెలిగిపోతుంది, ఈ మాత్రం ఇష్యూలు డిస్కస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అట్లా నడుస్తున్నాయి చర్చలు. నేను చెప్పేది ఏంటంటే, అక్కడికి వస్తున్నా, ఐఎమ్ కమింగ్ దేర్. నేను చెప్పేది ఏంటంటే, సో అన్ఫార్చునేట్, మంత్రి గారు ఏం చెప్పారు, దిస్ ఈజ్ నాట్ మై రిపోర్ట్. She has quoted Telangana police report. Now let Telangana government-ni స్మృతి ఇరానీ గారు చెప్పినటువంటి విషయాలన్నీ తప్పు, అసత్యము, అర్ధసత్యము చెప్పమని చెప్పారు. జితేందర్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. ఆ విషయం చెప్పలేదు, ఆ విషయం గురించి ఆయన మాట్లాడలేదు. ఆయన ఫోన్ కాల్ గురించి మాట్లాడుతూ మేము రెస్పాండ్ చేశాము, మేము ఫేవరబుల్గానే రెస్పాండ్ చేశామనే విషయం మాట్లాడారు తప్పితే ఎక్కడ కూడా ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఆయన రెస్పాన్స్ రాలేదు ఇంతవరకు. మేము ఆడుతున్నాం ఇవాళ. ఆమె చెప్పింది ఏంటి, ఇది నాది కాదు రిపోర్టు, తెలంగాణ పోలీస్ రిపోర్ట్. ఎస్, డాక్టర్ గారు వచ్చారు, ఆమె చూశారు. ఆమె ఒక ఫస్ట్ ఒపీనియన్ కింద మనం అనుకుందాం, ఆమె డాక్టర్గా ప్రైమా ఫేసి డిక్లేర్ చేశారు. ఎవరైనా మానవత్వం వాళ్ళు మనం ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తరలిస్తాం. మీరు ఎక్కడైనా కానివ్వండి, మీరు హైవే మీద యాక్సిడెంట్ కానివ్వండి, ఇళ్లలో ఏదైనా సాధారణ మృతి జరిగితే కానివ్వండి, మరొకటి కానివ్వండి, హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, ఒక్క నిమిషం నన్ను మాట్లాడినిస్తే, నన్ను మాట్లాడిన తర్వాత మీరు సమాధానం, మీరు క్వశ్చన్స్ చేయండి డెఫినెట్గా. కాకపోతే ఆవిడ ఇమ్మీడియట్గా బీయింగ్ ఏ డాక్టర్, రెస్పాన్సిబుల్ డాక్టర్, ఈయన ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించండి అని చెప్పుండాల్సింది. హాస్పిటల్స్లో కూడా జనరల్ అందరికీ కూడా ఒక ఆశ ఉంటుంది, చనిపోయిన వాళ్ళని 100 కిలోమీటర్లు చేసుకొని వస్తారు. సో వాట్, వన్ డాక్టర్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ వాట్. ఒక డాక్టర్ ఏమన్నా చాలా సార్లు మీరు పోతే ఒక డాక్టర్ దగ్గర పోయి ఆపరేషన్ చేయమంటే, నేనే మొన్న నా వైఫ్ని ఒక చిన్న ఇష్యూ ఉంటే ఒక ఏంటి స్పెషల్ దగ్గరికి పోతే మా అత్తగారిని, ఇంకో డాక్టర్ దగ్గర పోతే ఈ ఆపరేషన్ అక్కర్లేదు, ఇవన్నీ పనులు లేదు, చాలా సార్లు సెకండ్ ఒపీనియన్ తీసుకోమని చెప్తారు. ఒక మృతి జరిగినప్పుడు 20 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక డాక్టర్ ప్యూపిల్ కూడా బయటకు వచ్చి, ఒకవేళ లేకుండా ఉంటే నేను తీసుకుపోయిన డాక్టర్ కూడా 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన ఎక్స్పీరియన్స్. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా మానవత్వం ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అయ్యో ఆత్మహత్య జరిగిందే, ఏమైనా అవకాశం ఉంటుందో మరొకటి హాస్పిటల్కి తరలించడం అనేది చాలా సాధారణమైన విషయం. దాని గురించి మంత్రి గారు మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ డే 6:30 దానికి జనరల్గా ఒక ఆత్మహత్య జరిగితే సాధారణ పరిస్థితులలో, అసాధారణ పరిస్థితుల్లో ఏం చేస్తారు, హాస్పిటల్కి తరలిస్తారు, మాచురికి తరలిస్తారు, తర్వాత కార్యక్రమాలు చేస్తారు. ఈ లోపల జరిగే తంతు జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఏం చేశారు, పొద్దునదాకా గొడవలు చేశారు, పోలీసులు పూర్తి స్థాయిలో రానియలేదు, మిగతా వాళ్ళని రానియలేదు. దీనికి రాజకీయ రంగు పూర్తి స్థాయిలో దీన్ని ఫైర్ అవుతుంది అనుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ రోహిత్ అనే ఒక అబ్బాయి గురించి మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇది ఒక దురదృష్టకరమైన విషయము. దీన్ని దళితులు, దళితేతరులు, దళిత వ్యతిరేకులు, దళిత అనుకూలమైన అంశం కాకుండా ఒక ఉన్నత విద్య చదివిన ఒక విద్యార్థి యొక్క మృతిగా చూడండి, దాని కారణాలు చూడండి. నేను ఇన్ని మాటలు మాడుతున్నారు,
ఆ అబ్బాయి యొక్క సూసైడ్ నోట్ను మీరు అందరూ ఎందుకు గౌరవించట్లేదు? ఆయన దానిలో క్లియర్గా రాశాడు, నాకు నా మృతికి ఎవరితో సంబంధం లేదు. మేము అడిగాం, అయ్యా ఆయన సూసైడ్ నోట్లో దేశం అడిగింది, మీరు అన్నటువంటి దేశము చాలా స్ట్రిక్ట్గా అడిగింది ఏంటంటే ఈ స్ట్రైక్ ఆఫ్ చేసినటువంటి విషయంలో ఏం రాశారు, దాన్ని మీరు ఫోరెన్సిక్ ల్యాబ్ తీసుకొని పోయి. రెండవది ఇంకొక విషయం ఏంటంటే అదే అంతకంటే ముందే ప్లీజ్ డిసెంబర్ 18th రోజున రోహిత్ రాసిన లేఖ వీసీ అప్పారావుకి అది పార్లమెంట్ లో ఎందుకు ప్రస్తావించారు? పార్లమెంట్ లో ప్రస్తావించేదంటే పార్లమెంట్ లో అనేక విషయాలు ప్రస్తావించారు. ఆ ఒక్క విషయం ప్రస్తావించి ఉండకపోతే ఆయన సూసైడ్ నోట్ మరి ఎందుకు అది కూడా ప్రస్తావించలేదు కదా. సూసైడ్ నోట్లో స్ట్రైక్ ఆఫ్ విషయాలు ప్రస్తావించలేదు కదా. ఇవాళ తెలంగాణ పోలీస్ ఇంకో రిపోర్ట్ ఇచ్చింది ఇవాళ నిన్నో, అసలు ఆయన దళితుడే కాదు. అందుకే మేమంటున్నాం నేనేమంటున్నా ది తెలంగాణ పోలీస్ హ్యాస్ సెంట్ రిపోర్టెడ్లీ సెంట్ రిపోర్ట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దట్ హీ ఈజ్ నాట్ ఏ దళిత్. ఆయన చాలా వీడియోలు కూడా వచ్చాయి. నేనేమంటున్నా అంటే అసలు అబ్బాయి దళిత కాదనే విషయం కాకూడదనేది నా యొక్క వాదన. ఒక ఉన్నత చదువుకున్నటువంటి భవిష్యత్తు విద్యార్థి చనిపోయాడు. దానికి కలిసినటువంటి కారణాలు మనం వెతికే ప్రయత్నం చేయాలి. దాని వెనుక వాళ్ళు స్వపక్షమా విపక్షమా మరో పక్షమా, అదే దాడిలో ఆ ఏబీవీపీ విద్యార్థికి ఏమైనా అయ్యి ఉంటే, సుశీల్కి ఏమైనా అయ్యి ఉంటే, జరగరాని ఈ దేశంలో మీరందరూ ఇంత చించుకునే వాళ్ళ. నేను చెప్పేది ఏంటంటే జేఎన్యూలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్షవాదులు కానీ జిహాదీ శక్తుల ముసుగులో ఉండి దేశాన్ని డిసింటిగ్రేట్ చేయాలనుకునే వాళ్ళు కానీ, దేశాన్ని ముక్కలు చేస్తామని చెప్పేసి నినాదాలు ఇప్పించి వాళ్ళకి సపోర్ట్గా పార్లమెంట్లో మాడేవాళ్ళు కానీ, వీళ్ళందరి బాధ ఏంటంటే జేఎన్యూలో బ్యాక్ ఫైర్ అయిపోయింది. జేఎన్యూలో ఎప్పుడైతే వీళ్ళు యాంటీ నేషనల్ స్లోగన్స్ ఇచ్చారు, సెడిషన్ కేసుల దాకా వెళ్ళింది అనుకున్న తర్వాత దే ఆర్ బ్రింగింగ్ బ్యాక్ రోహిత్ ఇష్యూ. They have taken Rohit mother and Rohit son brother to Delhi. ఇంకో ఆయన ఢిల్లీ గవర్నమెంట్ లో ఉద్యోగం ఇస్తా అంటున్నాడు. We are ready to send Sushil Kumar also. He also badly beaten up. One of his part has been removed. ఓకే, అతను కూడా ఇవ్వండి పాపం. ఈజ్ ఆల్సో బీసీ స్టూడెంట్. అంటే బీసీలు మిగతా వాళ్ళు నేను ఏం చెప్తున్నా అంటే దీనికి రాజకీయ రంగు పులిమి భారతీయ జనతా పార్టీని దళిత వ్యతిరేకగా చిత్రీకరించే ప్రయత్నం ఏదో చేస్తున్నారో ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే. అందుకని నేను సమాధానం చెప్పలేక ఒకటి మంత్రి గారంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ అన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై ఐదర్ పోలీస్ స్టాచ్యురీ బాడీ. నోట్ దిస్ దయాకర్ గారు. సో పొలిటికల్ టూల్ గా వాడడం జరిగింది. ప్రతిపక్షాలు దీన్ని పెద్దగా ఒక దళితులకి వ్యతిరేకం బీజేపీ అనేది ఒక చిత్రీకరించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు. 600 మంది విద్యార్థులు ఉద్యమం అంతకంటే ముందు 3 దళిత ఆఫీసర్ల మీద వాళ్ళే కారణమని చెప్పింది కూడా ఈ మనుస్మృతి ఇరానీని. ఇప్పుడు ఆమె నాకు తెలుసు, ఆమె ప్రొఫెసర్ వాళ్ళ భార్య అనుకుంటా, ట్రైబల్ ఆమె లంబాడా డాక్టర్. అంటే మీరు ఎస్టీలు ఇచ్చే వాటికి ఆథెంటికేషన్ ఇవ్వరనమాట. సెకండ్ థర్డ్ ఒపీనియన్కి పోతే కానీ మీకు జస్టిఫికేషన్ రాదనమాట. ఇది ఆమె నిన్న నిండు సభలో నాకు తెలియదండి, మీకు వారికి తెలుసు కదా. అంటే మీ వాదన చూసారా? శ్రీధర్ గారికి వారికి తెలుసు కదా. తెలుసు ఎందుకంటే ఆమె మొత్తం కూడా ప్లాన్డ్ కాన్స్పిరసీ. అంటే నాకు తెలియదు, వినండి, ప్లాన్డ్ కాన్స్పిరసీలో బీజేపీ సక్సెస్ అవుతుందని చంకలు గుద్దుకుంటున్న పరిస్థితి ఉన్నది. నేను అంటున్నా, అరే ఆత్మహత్యకు కారణం ఎవరో తేల్చండి అనే బాధ్యత నీ మీద ఉంటే ఆత్మహత్య చేసుకున్నవాడు దొంగ అని తేల్చిన ప్రభుత్వం ఇది. ఆత్మహత్య కారణాలు ఎవరు చెప్పండి అని అంటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి యాంటీ నేషనల్ అన్నారు. షాఫ్రాన్ను వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్టుగా చేస్తున్న వీళ్ళు, ఇది జాతీయత ముసుగులో వాళ్ళు చేస్తున్న ఒక మత రాజ్యంగా మార్చడానికి చేస్తున్న ఒక చర్చ ఇది. దీంట్లో మనం అంతా ట్రాప్లో పడి పెద్ద పెద్ద చర్చలు, ఆమె స్మృతి ఇరానీ పెద్ద ఒక లెజెండరీ పొలిటీషియన్, లేకపోతే ఆమె మాట్లాడిన దానికి మేమంతా స్పందించాల్సిన అవసరం ఉంది. పనికి రాని ఒక రాజకీయ అవగాహన లేని ఒక రాజకీయ అవగాహన లేని మనువు చెల్లెలు చేసిన దానికి దళిత సమాజం మొత్తం కూడా సమాధానం చెప్పాలనుకున్నది. దేశానికి సమాధానం రాహుల్ గాంధీ గారు పారిపోయినారు. రాజకీయ అవగాహన లేదా పార్లమెంట్ లో కాదు. రాహుల్ గాంధీ అక్కడికి వస్తేనే తట్టుకోలేకపోతున్నారు. మీరు దమ్ము లేదు వచ్చేది. ఎందుకు రాదు? రాజకీయం చేయట్లేదు. మీ మోడీ ఎందుకు రాదు? మీకు రాజకీయం దమ్ము లేదా? హెచ్సియుకి వచ్చే దమ్ము లేదా? హైదరాబాద్కి వచ్చే దమ్ము లేదా? దానికి దమ్ము అవసరం లేదు. ఎందుకు? దానికి ఎందుకు? మేము ఒకటి శివరాజకీయాలు చేయదలుచుకోండి. నువ్వు శవాన్ని చేసింది. శవాన్ని చేసింది నువ్వు. శవరాజకీయాలు కాదు, శవాన్ని చేసింది నువ్వు. అసలు వాస్తవం ఏంటి అనేది ఒకటే మీరు వినండి.
కాంగ్రెస్ పార్టీ అంశంలో కాంగ్రెస్ పార్టీ నాన్ ఇష్యూ సార్. నేను మాట్లాడేటప్పుడు ఇద్దరు మాట్లాడాలంటే దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రేవ్ ఇష్యూస్ మధ్యలో you are making a non-issue. I'm telling you. One of the grave issues. కాదు, వినండి. This is not an issue. It cannot be. It cannot be so politicized. You said it one of the issues. ఇంత మేరకు రాజకీయం చేయాల్సిన ఇష్యూ కాదని చెప్తా ఉన్నా. మీరు నేను మాట్లాడేటప్పుడు ఇద్దరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టు షేర్ చేస్తాను. మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీకి హెచ్సియుకి వచ్చే నైతికత ఉందా లేదా అది నాకు కావాలి. అసలు నాకు రాజకీయాల కొరకు నేనెందుకు, నువ్వు ఒక దళితుదాన్ని పోతే అక్కడికి పోవద్దంటావు. ఇట్లాకు అది ఏంది మటన్ తింటే గొడ్డు కూర తినదని చంపితే నువ్వు అక్కడికి పోవద్దంటావు. కాదు, 600 మంది చనిపోతే రాకపోతే ఆ రోజు మీరు దోషులుగా మమ్మల్ని చిత్రీకరించలేదా? దానికి మూల్యం చెల్లించుకోలేదా? నువ్వెందుకో రావు ఇక్కడికి, నీకెందుకు రావట్లేవు? నువ్వు దోషివేనా? ఆ రోజు నేను దోషినైతే అని చెప్పు. మరి Do you agree that ఆ రోజు తప్పు జరిగింది? మీరు అంటున్నారు కదా తెలంగాణ ఉద్యమంలో జరిగినప్పుడు నేను ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నానే కదా. వినండి, నేను తెలంగాణ ఉద్యమంలో నన్ను ముద్దాయం చేసింది మీరు భాగస్వాములే, అందరూ భాగస్వాములే, అందరూ లేక ఇచ్చిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి ముద్దాయం చేసింది అని కదా. ఈ రోజు మీరు రావట్లేరంటే మీరు ముద్దాయిలని మీరు ఒప్పుకుంటున్నట్టేనా? రావాలి. నేను ఒకటే ఆన్సర్ చెప్తాను ఈ విషయంలో. ఆ అబ్బాయి యొక్క మృతిని రాజకీయం చేశారు, వాళ్ళకు న్యాయం జరగాల్సిన మాట వాస్తవము. కానీ ఆయన యొక్క ఇన్ని మాటలు మాట్లాడే మీరంతా కూడా ఆ అబ్బాయి ఇచ్చినటువంటి సూసైడ్ నోట్ని ఎందుకు గౌరవించట్లేదు అనే విషయాన్ని ఆయన చెప్పారు. గౌరవించట్లేదు ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ గారు అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ జాక్ కన్వీనర్ ప్రభాకర్ గారు ఢిల్లీలో ఉన్నారు. చెప్పాడు. ప్రభాకర్ గారు మాట్లాడండి. మీరు చర్చ వింటూ ఉన్నారు. సో ఎవరు గౌరవించట్లేదు అనేది స్టూడెంట్ లీడర్ గా, ఒక అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ జాక్ కన్వీనర్ గా మీరు అక్కడ ఉన్నారు, ఏం చెప్తారు సార్? 18వ తారీఖున ఉదయం మేము నిరాహార దీక్షకు కూర్చున్న తర్వాత సాయంత్రము మాకు 6:30 వరకు మాకు రోహిత్ సూసైడ్ చేసుకున్న విషయం 6:30కి తెలిసింది. మాకు షాపింగ్ కాంప్లెక్స్ నుంచి పరుగున అందరం కూడా ఆ యొక్క రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. సో ఆ తర్వాత యూనివర్సిటీలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ని మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశ్రీ మేడం కూడా రావడం జరిగింది. రాజశ్రీ మేడం వచ్చిన తర్వాత ఆ తర్వాత పోలీసులు కూడా రావడం జరిగింది. పోలీసులు డాక్టర్స్ సమక్షంలోనే ఆ యొక్క రూమ్ని ఓపెన్ చేసి రోహిత్ మరణించాడని రాజశ్రీ మేడము ఆమె నిర్ధారించింది. ఇది వాస్తవము. ఇప్పుడు స్మృతి ఇరానీ గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ డాక్టర్స్ రానివ్వలేదు, స్టూడెంట్స్ వాళ్ళు అడ్డుకున్నారు అనేటువంటిది పచ్చి అబద్ధము. ఆమె ఈరోజు సీరియల్స్లో సినిమాలలో బాగా నటించవచ్చు, కానీ ఈరోజు నిన్న పార్లమెంట్లో నటించినంతగా ఇంతకు ముందు కూడా ఆమె నటించలేదు. ఈ యొక్క నటనకి ఆమెకి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చని మేము జాబ్ తరఫున కమిటీకి కూడా చాలా వరకు ఒక మహిళా మంత్రి గురించి ఈరోజు మెడికల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ని సుశీల్ కుమార్ ని కొట్టలేదు అనేటువంటి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎవరు రిపోర్ట్ ఇచ్చారు? ఈ రోజు ఆయన హాస్పిటల్లో పడ్డ రిపోర్ట్లు తెలియదా? ఆయన హాస్పిటల్లో పడ్డ రిపోర్ట్లు తెలియదా? మీరు ఎక్కడో చందన హాస్పిటల్ చదువుకున్న వాళ్ళ మాట్లాడండి. మంత్రి గారి గురించి మాట్లాడినప్పుడు మీరు లాబింగ్ చేసుకొని మీరు ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకొచ్చినటువంటి మీరు చెప్తే మేము నమ్మాలా? ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్లో లాబింగ్ చేసుకొచ్చినటువంటి రిపోర్టు ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్. ఈ రోజు రోహిత్ వేముల చచ్చిపోయిన తర్వాత కూడా ఈ రోజు ఒక సుశీల్ కుమారు ఈ రోజు మొత్తం బీజేపీని, ఆర్ఎస్ఎస్ ని ఈ రోజు మొత్తం తప్పుదోవ పట్టించి దేశాన్నే తప్పుదోవ పట్టించారు. ఈ రోజు ఈ యొక్క బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మద్దతు పలుకుతూ ఈ రోజు ప్రధానమంత్రి స్మృతి ఇరానీ ఈ రోజు తప్పుడు రిపోర్టులు తీసుకొని ఈరోజు పార్లమెంట్లో మాట్లాడుతూ ఉన్నటువంటిది. ఈరోజు రాజ్యాంగం మీద నిజంగా వాళ్ళకి ఈరోజు గౌరవం ఉంటే
ఈ రోజు తప్పు ఒప్పుకోమని చెప్పండి. ఓకే, పంపించింది స్మృతి ప్రభాకర్ గారు డిసెంబర్ రోహిత్ వేముల లెటర్ రాశాడు, దాన్ని ఒప్పుకోమనండి. ఈ రోజు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రోజు పార్లమెంట్ లో అబద్ధం చెప్పడం అనేటువంటిది ఒక మంత్రి స్థాయిలో ఉండి తగదు అనేటువంటిది. ప్రభాకర్ గారు, నేను 3 క్వశ్చన్లు మీకు వేస్తాను. ఒక విద్యార్థి నాయకుడిగా మీరు వినండి ఒక నిమిషం. అయిపోయిందా? ఒకటి ప్రభాకర్ గారు, 3 విషయాలు. ఒకటి ఏంటంటే, చెప్పండి సార్, మీరు చెప్పినటువంటి ఇంతకుముందు స్టేట్మెంట్ కి మీ డాక్టర్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ కే తేడాలు ఉన్నాయి. డాక్టర్ గారు వచ్చిన తర్వాతనే రూమ్ ఓపెన్ చేశారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. రూమ్ ఓపెన్ చేసి ఆయన చనిపోయినాడని చెప్పిన తర్వాత నేను చూశానని చెప్పేసి ఆవిడ చెప్తా ఉంది. ఒకటి, కాబట్టి ఇక్కడ నేను నిజ నిర్ధారణ చేయడానికి కూర్చోవట్లేదు. చనిపోయిన విషయం అందరికీ తెలుసు. ప్రభాకర్ వినండి, ఒక నిమిషం వినండి. వినండి. రెండవది, యూనివర్సిటీలో అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ పేరుతోటి అంబేద్కర్ పేరు పెట్టుకొని ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా యాకూబ్ మెమన్కి అనుకూలంగా నినాదాలు ఇచ్చి జనాభా ఒక కార్యక్రమం చేశారనే విషయాన్ని మీరు ఆ సంఘ నాయకుడిగా సమర్థించారా లేకపోతే వ్యతిరేకించారా? ఈ విషయం చెప్పండి. ఆ అబ్బాయి యొక్క సూసైడ్ నోట్ లో నా సావుకు ఎవరు వ్యతిరేకం కాదన్న విషయాన్ని, లేకపోతే నా సావును రాజకీయం చేయకూడదని చెప్పిన విషయాన్ని మీరు గౌరవిస్తున్నారా లేకపోతే వదిలేస్తా ఉన్నారా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాత్రం వచ్చినప్పుడు పూలదండలేసి మిగతా వాళ్ళు వచ్చినప్పుడు వ్యతిరేకించడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? కాబట్టి ఒకటి, మీరు విద్యార్థి నాయకులుగా రాజకీయం కంటే రోహిత్ యొక్క కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మాట్లాడండి. మంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు ప్రొఫెషన్ ఇస్ పాలిటిక్స్, ఇట్ ఇస్ నాట్ టీవీస్ ఎనీమోర్. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం. విల్ గెట్ బ్యాక్ టు ఫోర్త్ ఎస్టేట్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ తిరిగి వద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఫోర్త్ ఎస్టేట్. ఏది సత్యం ఏది అసత్యం అనే విషయం మాట్లాడుతున్నా. ఇక్కడ రోహిత్ వేముల మృతి నిజంగా ఇంకా కలకలం సృష్టిస్తూనే ఉంది. ఇది ఇప్పట్లో తీరేది కాదు అని మాట్లాడుతున్నారు. అతిథులు మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాం. శ్రీధర్ రెడ్డి గారు ఇంతకుముందు అసలు ఇది ఇష్యూయే కాదంటున్నారు. అలాగే పంచనామా జరిగింది ఏంటి, పంచనామా మీద క్వశ్చన్ మార్క్ చేశారు. అలాగే మెడికల్ ఆఫీసర్ ఒక్కళ్ళు చెప్తే కాదు, డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, దాన్ని నిరోధించారని కూడా ఆయన వాదిస్తున్నారు. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు మొత్తం చర్చ వింటున్నారు. ఏ విధంగా చూడాలి? అది ఒకసారి నిజమే, ఉరి పోసుకున్న తర్వాత దించుతారు. దించిన తర్వాత అందరికీ అర్థమవుతుంది చనిపోయాడని. అయినా అక్కడ ఇన్సిడెంట్ ఏమిటంటే అదొక కాలేజ్, రోడ్ యాక్సిడెంట్. ఈ ఇంట్లో కూడా ఎందుకని చించి అయిపోయాడు అని పెట్టేస్తాడు. బట్ ఇది స్టూడెంట్ జరిగింది. అక్కడ డాక్టర్స్ ఉన్నారు. ఇమీడియట్గా పిలవాల్సిన పని డాక్టర్స్ అటెండ్ కావాలి. పిలిచారు, వచ్చారు, డిక్లేర్ డెడ్ అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా అనుమానాలు ఇంకా దాంట్లో అవసరం లేదు. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ తప్పు అనటము, ఎజిటేట్ చేసేవాళ్ళు తప్పు అనటము ఒకే ఎత్తు. హిందూ పేపర్ రాసింది, వాళ్ళతో మాట్లాడి కన్సర్న్డ్ పీపుల్తో రాసింది. ఇవాళ అది అవాస్తవం అయితే ఇవాళ చెప్పాల్సింది పార్లమెంటు చెప్పారే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. అక్కడ అవాస్తవాలు అసత్యాలు చెప్పటం ఆమె శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్లు షీ డిపెండెడ్ అపాన్ ది పోలీస్ రిపోర్ట్. అదే చెప్పాలి. నాకు పోలీస్ రిపోర్ట్ చూడండి ఏం చెప్పిందో. నో దీని మీద క్లారిటీ నో దట్ ఈస్. ఇవాళ వచ్చింది ఏమిటంటే ఆమె మిస్కోట్ చేసింది లేదా చెప్పలేదు. ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే ఆమె మినిస్టర్గా, కన్సర్న్ మినిస్టర్గా పార్లమెంట్లో ఇదే చెప్పి, ఇగో నేను ఐఎమ్ ప్లేసింగ్ ది పేపర్ ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్ అని పెట్టాలి. ఒక ముక్క చదవటం కాదు. దిట్ ఈజ్ వాట్ నేను ఇది చదివినాను, ఇది కాదు అని చెప్తే అప్పుడు వాస్తవానికి ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇవాళటి వరకు ఈ సమయం వరకు కాంట్రడిక్ట్ చేయకపోతే ఖచ్చితంగా మిస్లెడ్ ది హౌస్. ఖచ్చితంగా ఇప్పుడు నేనేమంటున్నానంటే, డాక్టర్ గారు వెళ్ళేటప్పటికే అతను నాలుక బయటకు వచ్చి బాడీ బిగుసుకొని పోయింది. ఆమె చీఫ్ మెడికల్ ఆఫీసర్. ఆవిడ అవన్నీ టెస్ట్ చేసిన తర్వాత ఆవిడ టీము మొత్తం పోయి బీపీ అవన్నీ చూసిన తర్వాత టోటల్గా ఆయన చనిపోయినాడు. ఆ పీపుల్ గురించి ఏదో ఆమె మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్తున్నారు. డాక్టర్స్ దాన్ని డిసైడ్ చేసుకొని డిక్లేర్ చేశానని ఆమె చెప్తా ఉన్నారు. ఇంత పచ్చిగా అతను చనిపోయాడనే విషయం ఉంటే దాని గురించి డిఫరెంట్గా మాట్లాడటం పాలిటిక్స్ అనిపిస్తున్నారు. రెండో పాయింట్, నిన్న పోలీస్ రిపోర్ట్ని ఆమె ఇది పోలీస్ రిపోర్టు ఐ హ్యావ్ టు కన్ఫర్మ్ అని చెప్పకుండా ఓన్ చేసుకొని మాట్లాడారా లేదా?
ఆ పోలీస్ రిపోర్టు నేను కాదండి పోలీసులు చెప్తున్నారని చెప్పేసే అంచనా ఒకటి. రెండోది ఏంటంటే